జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. ఢిల్లీ పేలుడు ఘటనలో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రకోట వద్ద ఉగ్ర దాడికి కారణమైన ప్రధాన నిందితుడు ఉమర్ నబీ బావుమర్ది ఫహీంను అరెస్టు చేశారు. అటు జమ్మూ కాశ్మీర్ నుంచి మొత్తం 10 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఢిల్లీ పేలుడును సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై పలు రాష్ట్రాల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు దేశంలో 5 దశల్లో ఉగ్ర సంస్థలు ఈ కుట్రలకు ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఎర్రకోట వద్ద ఉగ్రదాడి ఘటనలో మరొకరిని ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాండ్వాలీలో అనుమానాస్పదంగా రెడ్ ఎకోస్పోర్ట్ కారును పార్క్ చేసిన ఫహీంను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫహీం ఎర్రకోట వద్ద దాడికి పాల్పడ్డ డాక్టర్ ఉమర్ నబీకి బావమర్ది అని గుర్తించారు. ఈ కారుతోనే ఢిల్లీలో పేలుడుకు పాల్పడాలని తొలుత ఉమర్ భావించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కు చెందిన మరో కారును దర్యాప్తు అధికారులు గుర్తించారు. అధికారులు వెతుకుతున్న బ్రెజా కారు చివరకు అల్ఫలాహ్ యూనివర్సిటీలోనే కనిపించింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్టు గుర్తించారు. అటు దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్ కాన్పూర్ కు చెందిన వైద్య విద్యార్థి మహమ్మద్ ఆరిఫ్ ను ఉగ్రవాద నిరోధక దళం ATS అదుపులోకి తీసుకుంది. షాహీన్, ఆమె సోదరుడు డాక్టర్ పర్వేజ్ తో ఆరిఫ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఘటన జరిగిన రోజు కూడా షాహీన్ తో సంబంధం ఉన్న వ్యక్తులతో ఆరిఫ్ సంభాషించినట్లు గుర్తించారు. ఈ మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు షాహీన్ కు జైషే మొహమ్మద్ కమాండర్ పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్యతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వైట్ కాలర్ ఉగ్ర మాడ్యూల్ కేసులో ఇంటర్పోల్ ను ఆశ్రయించిన జమ్మూ కశ్మీర్ పోలీసులు డాక్టర్ ముజఫర్ పై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని కోరారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసు నిందితుడు డాక్టర్ ఉమర్ నబీతో సంబంధం ఉన్న డాక్టర్ ఆదిల్ రాథర్ కు ఈ ముజఫర్ సోదరుడని తెలుస్తోంది. ఉగ్ర మాడ్యూల్ కేసులో ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్లోని వేర్వేరు ప్రదేశాల నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగి సహా 10 మందిని దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. అనంతనాగ్, పుల్వామా, కుల్గాం జిల్లాల్లో రాత్రి తనిఖీలు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమంది గడిచిన ఏడాది సమయంలో తుర్కియాకు వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ పేలుడు తర్వాత కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాద నెట్వర్క్ మూలాలను కనుగొనేందుకు యత్నిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 200 మందికి పైగా అనుమానితులను ప్రశ్నించారు. దేశంలో 5 దశల్లో ఉగ్ర సంస్థలు ఈ కుట్రలకు ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. మొదటి దశలో జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ కలిసి ఉగ్రవాద మాడ్యూల్ను ఏర్పాటు చేయడం, రెండో దశలో హర్యానా నుంచి పేలుడు పదార్థాలను సేకరించడం, మూడో దశలో ఐఈడీల తయారీ వంటి ఉగ్ర ప్రణాళికలు ఉన్నాయి. నాలుగో దశలో లక్ష్యం చేసుకున్న ప్రాంతాల్లో నిఘా, చివరి దశలో టార్గెట్ చేసిన ప్రాంతాల్లో ఒకేసారి బాంబు దాడులు అమలు చేయాలనుకున్నారని స్పష్టమైంది. మరోవైపు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. తీవ్ర గాయాలతో ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు వదిలారు. మృతుడిని బిలాల్ గా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అటు ఢిల్లీ పేలుడుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన మరో 9 మందిని అసోంలో అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేసినట్లు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అరెస్టు చేసిన వారికి బంగ్లాదేశ్ లేదా ఇతర దేశాలతో సంబంధాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో ఢిల్లీ పేలుడు ఘటనను సమర్థిస్తూ పోస్టులు చేసినందుకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 35కు పెరిగింది.